జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. పూజ ఏంటి? నిజంగానే మొక్కులు చెల్లిస్తే అమ్మ నాన్నలు దగ్గర అవుతారా? ఆ నటకుమారి చెప్పిందిగా. దాని మాట నమ్మడం ఎలా? దొంగ మొహందానం, అది నమ్మింది కదా, నువ్వు నమ్మొచ్చు కదా. తాతయ్య గారు కూడా చెల్లించాల్సిన మొక్కులు మిగిలిపోయాయని చెప్పారు కదా. అయితే నాకు కూడా ఒక ముడుపు కట్టు. ఎందుకు? దుబాయ్లో ఉన్న మా నాన్నని నేను ఇప్పటి వరకు చూడలేదు. నేను కూడా మొక్కు చెల్లించుకుంటే మా నాన్న కూడా నా దగ్గరికి వస్తారు కదా. సరే. ఇదేంటి ఈ టైంలో వీడియో కాల్ చేస్తుంది? ఈ రంగనాయకి బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుందో తెలియదు కానీ ప్రస్తుతానికి ఇద్దరు నన్ను చంపుకు తింటున్నారు. రంగనాయకి, రంగనాయకి, ఏంటండి? మీ అమ్మాయికి ఏమైనా కొంచెం మెంటల్ ఉందా? ఏ అలా అడిగారు? లేకపోతే ఈ టైంలో వీడియో కాల్ చేస్తుందేంటి? వీడియో కాల్ చేసిందా? అది మరి ఒక ముఖ్యమైన ఆపరేషన్ ఉందండి, అందుకే. ఇవ్వండి ఇవ్వండి. తీసుకోండి. 402 చాయ్ తాగుదాం పదా. హాయ్ అమ్మా. హాయ్ చెప్పడానికి వీడియో కాల్ చేస్తావే? లేదు, నీ ప్లాన్ సక్సెస్ అవబోతుందని చెప్పడానికి చేశాను. ఆ? అటు చూడు. పూజ, ఏంటి? నువ్వు మీ నాన్నగారికి నేను మా అమ్మకి చెప్పి వెళ్తే బాగుంటుందేమో. ఎందుకు? లేదంటే మనం ఏమైపోయామా అని కంగారు పడతారు. వాళ్ళకి చెప్తే పోనివ్వరు. అయినా 2 రోజుల్లో వచ్చేస్తాం కదా. ఇదిగో తేజ, నువ్వు వస్తేరా, లేదంటే లేదు. నేను ఒక్కదానైనా వెళ్ళిపోతాను. వద్దు, నీకేం తెలీదు. నువ్వు ఒక్కదానివే వెళ్తే ఇబ్బందులు పడతావు. నేను వస్తాలే. నీకు తోడుగా వచ్చినట్లుంటుంది, నా మొక్కు చెల్లించుకున్నట్లుంటుంది. సరే. చూసావా అమ్మా? అమ్మా, మేమిద్దరం ముందు మీ దగ్గరకు వచ్చి మొక్కులు చెల్లించుకుని ఆ తర్వాత అయ్యవారి దగ్గరికి వెళ్తాం. మా ఈ ప్రయాణం సుఖంగా ఏ ఆటంకాలు లేకుండా సాగేలా చూసి మా మొక్కులు చెల్లించుకునేలా ఆశీర్వదించు. పిల్లలు కనిపించట్లేదని నీకెలా తెలుసు? తేజ పూజ అంటూ అందరూ కలిసి కొంపంతా వెతుకుతున్నారు కదా. తమ్ముడు, పిల్లల గురించి దీనికి తెలుసు అనుకుంటా, అందుకే ఇలా మాట్లాడుతుంది. మా పిల్లలు ఎక్కడే? నిన్ను వాళ్ళు నమ్మి మంచిదనం అంటూ పొగిడారు, మొక్కులు అంటూ ఏవేవో మాట్లాడారు. తెల్లారేసరికి కనిపించడం లేదు. నిజం చెప్పండి, పిల్లల్ని ఎక్కడికి పంపించావు? పిల్లలు ఎక్కడున్నారో నాకు తెలుసు, కానీ నేను చెప్పను.
చెప్పకపోతే నా చేతుల్లో ఇప్పుడే చేస్తాం. చంపేస్తావా? చంపేయి. అప్పుడు మీ పిల్లలు ఏమయ్యారో, ఎక్కడున్నారో, అసలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఎప్పటికీ తెలియదు. సూర్య, నువ్వు ఆగు. సరే రాక్షసి, ఇప్పటి వరకు మా ఇంటిల్లి పాదితో ఆడుకున్నారు. ఇప్పుడు పిల్లల మీద పడ్డారా? చెప్పవే, మా పిల్లలు ఎక్కడా? చిన్నదానివైనా దండం పెడుతున్నానమ్మా. దయచేసి పిల్లలతో ఆడుకోవద్దు. వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు. ఉసే, మీ కడుపులు ఇంకా చల్లారకపోతే మీ కక్షలు మా మీద తీర్చుకోండి. మా పూజ ఎక్కడే? చెప్పవే, పూజ ఎక్కడ? చెప్తాను, కానీ దానికి బదులుగా మీరు నాకు ఒక ఫేవర్ చేయాలి. ఏంటది? మీరు మా అమ్మ మీద పెట్టిన కేసుని విత్డ్రా చేసుకుని మా అమ్మని విడిపించాలి. మీ అమ్మను విడిపించాలా? దేనికి? మా అక్కని చంపాలని చూసినందుక? కాదు, నీ కూతురు, ఈ సూర్యకాంతం కూతురు తిరిగి మీకు దక్కడానికి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.